పిచ్చోడు కత్తితో దాడికి దిగాడనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అతడి నుంచి కత్తిని బలవంతంగా లాక్కోవాలి, లేదంటే కత్తి కింద పడేసేలా ఒప్పించాలి. అంతేకాని దాడికి గురైన బాధితుడిని శాంతించమని అడగొద్దు. ఇక్కడ పిచ్చోడు అంటే పాకిస్తాన్, కత్తి అంటే ఉగ్రవాదం, బాధితుడు భారత్. దాడి చేసిన పాకిస్తాన్ను అగ్రదేశాలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. పైగా బాధిత దేశం భారత్ సంయమనం పాటించాలని కోరుతున్నాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. అవసరమైతే మధ్యవర్తిత్వానికి కూడా సిద్ధమంటున్నాయి. పాకిస్తాన్ ఎందుకు అగ్రదేశాలు పల్లెత్తు మాట అనడం లేదు? భారత్ని ఎందుకు శాంతించమని అడుగుతున్నాయి? భారతీయులు పిట్టల్లా రాలిపోతుంటే సంయమనం వహించాలా? వాస్తు స్టోరీ. పాక్కు నిధులు భారత్కు నీతులా? బాధిత భారతదేశం మౌనంగా ఉండాలా? ఉగ్రవాదానికి నిధులు ఇస్తున్నది ఎవరు? ప్రపంచం మార్పు వైపు వెళ్లాలని మనం కోరుకుంటాం. నిజంగానే ప్రపంచం అందుకు ఆసక్తి చూపుతుందా అంటే అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. ఉగ్రవాదుల దాడిని పశ్చిమ దేశాలు ఖండించవచ్చు, కానీ ఉగ్రదాడి చేసిన పాకిస్తాన్ నిలదీయడానికి ముందుకు రారు. ఐక్యరాజ్య సమితిని చూడండి, ఇప్పుడు ఈ గ్లోబల్ సంస్థ సంయమనం గురించి మాట్లాడుతోంది. పాకిస్తాన్, భారత ప్రభుత్వాలు సంయమనం పాటించాలని, పరిణామాలు దిగజారకుండా చూసుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కోరాడు. ఇరు దేశాల మధ్య సమస్యలు ఏమున్నా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించాడు. రెండు దేశాలు కూడా అలా చేస్తాయని నమ్ముతున్నట్టు డుజారిక్ స్పష్టం చేశాడు. నిజానికి పహల్గాం ఉగ్రదాడిలో బాధిత దేశం భారత్. అయినప్పటికీ ఢిల్లీని సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి కోరుతోంది. ఉగ్రదాడి చేసిన పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి ఎందుకు నిలదీయడం లేదు? పాకిస్తాన్కు ఎందుకు పాఠాలు బోధించడం లేదు? ఉగ్రవాదానికి మద్దతిస్తున్న ఇస్లామాబాద్ తీరును ఎందుకు ఖండించడం లేదు? నిజానికి పశ్చిమ దేశాలు ఇలా వ్యవహరించడం కొత్తేమీ కాదు. గత శతాబ్దం నుంచి పశ్చిమ దేశాలు పాటిస్తున్న విధానం ఇదే. భారతదేశాన్ని పాకిస్తాన్ రెచ్చగొడుతుంది, భారత్ ఎదురుదాడి చేస్తుంది, కానీ ప్రపంచం మాత్రం భారత్పైనే ఒత్తిడి తెస్తుంది. 1965 యుద్ధంలో అదే పరిస్థితి తలెత్తింది. మళ్లీ 1971 యుద్ధ సమయంలోనూ ప్రపంచం భారత్పై దారుణమైన ఒత్తిడి పెంచింది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ రెండు అణ్వాయుధ దేశాలు. కానీ పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చొద్దంటూ ప్రతి దేశం భారత్కే సలహాలిస్తున్నాయి. ఉద్రిక్తంగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? భారతీయుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? వాస్తవం ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రముప్పును ప్రపంచం విస్మరించింది. అంతేకాదు కొన్ని దేశాలు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అందులో ప్రధానమైనది అమెరికా. అగ్రదేశం అందించే సాయంపైన పాకిస్తాన్ ఎప్పుడూ ఆధారపడుతోంది. పశ్చిమ దేశాలు కూడా అదేదో బాధ్యత, విధి, గౌరవం అన్నట్టుగా పాకిస్తాన్కు నిధుల వరదను పారిస్తున్నాయి. 1960 నుంచి 2002 వరకు పాకిస్తాన్ విదేశీ సాయం కింద $7,300 కోట్ల సాయాన్ని పొందింది. ఇందులో ఎక్కువగా సాయం చేసింది ఎవరో తెలుసా? మళ్లీ అమెరికానే. 2002 నుంచి 2010 వరకు కేవలం ఒక్క అమెరికా మాత్రమే పాకిస్తాన్కు $1,900 కోట్ల సాయాన్ని అందించింది. అంటే 8 ఏళ్లలో $1,900 కోట్ల సగటున ఏడాదికి $200 కోట్ల పాకిస్తాన్కు అమెరికా అందించింది. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? అమెరికా చెబుతున్నది ఏంటంటే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ సాయం పాకిస్తాన్కు అందించింది. కానీ పాకిస్తాన్ రహస్యంగా అదే ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి అమెరికా సాయాన్ని ఉపయోగించుకుంది. ఇప్పటికీ అమెరికా విధానంలో మార్పు రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ట్రంప్ పాకిస్తాన్ సాయం ప్యాకేజీని ప్రకటించాడు. పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాల మరమ్మతుల కోసం ట్రంప్ సాయం అందించాడట. పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలు ఎందుకు అమెరికా ఇచ్చింది అంటే ఉగ్రవాదుల్ని అంతం చేయడానికే అట. ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి F-16లను ఇవ్వడమే విడ్డూరం. కానీ అమెరికాకు ఇవేమీ పట్టవు. పాకిస్తాన్కు ఆయుధాలు, ఆ దేశ ఆర్మీకి నిధులను అమెరికా ఇస్తూనే ఉంటుంది. కానీ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు మాత్రం అమెరికా ఆశ్చర్యం ప్రకటిస్తుంది, విచారం వ్యక్తం చేస్తుంది. ఇంకెన్నిసార్లు ఇలా భారత్ను మోసం చేస్తారు? ఒసామా బిన్ లాడెన్ తీసుకోండి. అతడి కోసం అమెరికా దశాబ్దానికి పైగా వేట సాగించింది. చివరికి అతడు ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్ సైనిక కేంద్రానికి సమీపంలోని కొండల్లో పట్టుబడ్డాడు. ఆ తర్వాత తాలిబాన్లను చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో 2 దశాబ్దాలుగా తాలిబాన్లపై అమెరికా పోరాడింది. తాలిబాన్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు సాయం చేస్తామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది. కానీ తాలిబాన్లు కాబూల్ను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత సంబురాలు జరుపుకున్నది కూడా అదే పాకిస్తాన్. ఉగ్రవాదంపై పోరాడుతామని పాకిస్తాన్ చెప్తే అమెరికా గుడ్డిగా నమ్మేస్తోంది.
ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికో? ఇప్పటికైనా ప్రపంచం ఉగ్రవాసనలు పసిగట్టాలి. పాకిస్తాన్ ఏమాత్రం స్నేహపూర్వక దేశం కానే కాదు. అదొక మోసపూరిత దేశం. అయితే ఇప్పుడు ప్రపంచం ఏం చేయాలి? తమకు ఉపన్యాసాలివ్వడం మానేయాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ భారత్ బాధిత దేశం, దురాక్రమణదారు కాదు. ఉగ్రవాదంపై ప్రపంచాన్ని భారతే అప్రమత్తం చేస్తోంది. ఇక రెండోదేంటంటే పాకిస్తాన్కు నిధులను నిలిపేయాలని ఢిల్లీ ఎప్పటినుంచో కోరుతోంది. విదేశీ సాయం, రుణ సాయం వంటి వాటిని అడ్డుకోవాలి. ఇక్కడే విమర్శకులు ఎంట్రీ ఇస్తారు. పాకిస్తాన్ సైన్యం చేసే తప్పులకు ప్రజలను బలి తీసుకుంటారా అని భారత్ను నిలదీస్తారు. వాస్తవం ఏంటంటే విదేశాలిచ్చే సాయం అక్కడి ప్రజలకు చేరుతున్న దాఖలాలు ఎక్కడా లేవు. పాకిస్తాన్ ఇప్పటి వరకు IMF నుంచి 24 దివాలా రుణాలు పొందింది. ఈ నిధులతో ప్రయోజనం పొందుతున్నది కేవలం పాకిస్తాన్ జెండాలు మాత్రమే కాదు. పోనీ ఇది కూడా నిజం కాదని అనుకుందాం. మరి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంగతేంటి? ఇరాన్ ప్రజలు ఎందుకు ఆంక్షల్ని అనుభవించాలి? కిమ్ మీద కోపం ఉత్తర కొరియాలపై ఎందుకు చూపాలి? ఆయా దేశాల్లో పాలకుల్ని శిక్షించకుండా ప్రజలను ఎందుకు శిక్షిస్తారు? ఇరాన్లో ఒక న్యాయం, పాకిస్తాన్కు మరో న్యాయమా? ప్రపంచ శక్తుల కపట నాటకాన్ని భారత్ నిలదీస్తోంది. ఇప్పటికైనా అగ్రదేశాలు చేస్తున్న తప్పును గుర్తించి పాకిస్తాన్ సైన్యాన్ని నిర్వీర్యం చేయాలి. ఎందుకంటే స్థిరత్వం లేని ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ప్రమాదకరం. ఉగ్రవాదులు ఇస్లామాబాద్, రావల్పిండిని ఆక్రమిస్తే పరిస్థితి ఏమిటి? పాక్లో అణ్వాయుధాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయి? ఉగ్రవాదులు కేవలం భారత్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారని పశ్చిమ దేశాలు భ్రమపడుతున్నాయి. ఉగ్రవాదులు ప్రపంచాన్ని మొత్తాన్ని లక్ష్యం చేసుకుంటారు. అయినా సరే తమకేమీ సంబంధం లేదని అనుకుంటే నిండా మునగడం ఖాయం. ఉత్తర కొరియాను అణ్వాయుధాలు వదిలేయమని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం నిలిపేయమని అడుగుతోంది. కానీ పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను పట్టించుకోవడం లేదు. పాకిస్తాన్ మతిస్థిమితం లేని వ్యక్తి లాంటిది. మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో కత్తి ఉంటే ఏం జరుగుతుంది? కత్తిని బలవంతంగా లాక్కోవాలి, లేదా కత్తిని కింద పడేయమని ఒప్పించాలి. కానీ ప్రపంచం మాత్రం ఆ పని చేయడం లేదు. బాధితుణ్ణి శాంతించమని అడుగుతోంది. ఇదెక్కడి న్యాయం?